నీళ్ళే తాగుదిరిగిపోయి చెల్లితాం. ప్రభువా, దయగల దేవా నీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. ప్రభువా, నిశ్చితమైన శుక్రవారం ప్రతి ఇల్లు దర్శించే భాగ్యాన్ని దయచేయండి. మేము ప్రతి ఇంటికి తిరగాలి ప్రభువా. విశ్వాస గృహాల్లో సాయంకాలం 10 నిమిషాలు ప్రభువా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాలి ప్రభువా. ఒక పాట పాడాలి నాయన. ఒక గృహాన్ని దర్శించే కృపను దయచేయండి. చేతులు ఎత్తాలి అయ్యా. అయ్యా నువ్వు చేతులు ఎత్తాలి. చేతులు అంటే ఏంటిది? ఓయా చేతులు ఎత్తామంటే దేవా స్తోత్రం. అందరం ఎత్తుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరవాలమ్మా. స్తోత్రం ప్రభువా. మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. నీకేమైనా ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది ప్రభువా. అయ్యా మార్త్యమైన శరీరం అమర్త్యాన్ని ధరించుకుంటుంది అయ్యా. ఈ మట్టి శరీరము జీవం గల ఆత్మను ధరించుకొని నీ పరలోక రాజ్యానికి సిద్ధపడి అయ్యా నేను ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్తుంది ప్రభువా. అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి దేవా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబీకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము నీ బిడ్డలుగా అయ్యా సంఘంలో ఉన్న మేమందరం కూడా సాకారులుగా పరిచయం ఉండే భాగ్యాన్ని దయచేయండి. మా కష్టము సేవకులు దిగాలి. మా కష్టం ద్వారా సేవకుల ప్రార్థనలో ఇతరుల కోసం చేసే ప్రార్థన మాకు దీవెనకరం కావాలి దేవా. మమ్మల్ని మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా దేవా యేసయ్యా నువ్వు ప్రేమగల దేవుడు ప్రభువా. అయ్యా మమ్మల్ని లోకంలో ఎవరు ఎన్నిక చేయరు కానీ, ఎవరు మమ్మల్ని లెక్క చేయరు కానీ నువ్వు ప్రేమించే దేవుడవయ్యా. మా కోసం మరణించిన దేవా, మా కోసం ప్రాణం పెట్టిన దేవా. నేను నీ కోసం ఏం చేస్తున్నాను ఆయన? అయ్యా నా కష్టమంతా కూడా నేను నీటి పాలైపోయింది అయ్యా. నిజంగా ఒక పాస్టర్కు రేకులకు పైసలు ఇవ్వలేదయ్యా. ఒక చర్చికి 10 సిమెంట్ బత్తాలు ఇవ్వలేదయ్యా. ఒక చర్చికి 1 సిమెంట్ బత్త కూడా ఇవ్వలేదయ్యా. నేను అయ్యో నీ పని అని చెప్పి నేను తీసుకొని దొంగతనం చేశాను తప్ప నా కష్టాన్ని నీ సేవలో వాడలేదయ్యా. నా కష్టాన్ని ఒక 2 సిమెంట్ బత్తాలు ఒక చర్చికి నేను ఇయ్యలేని దౌర్భాగ్యున్నయ్యా. అయ్యా ఒక చర్చికి ఒక రేకు కొని ఇయ్యలేదయ్యా. నేను 1000 రూపాయలు దావకర్ల పొంటి పెద్ద మనుషులల్లా అనవసరమైన ఖర్చులు ఎన్నో పెట్టాం కానీ ఒక మందిరానికి నా కష్టము ఒక 5000 ఒక 1000 రూపాయలు కూడా ఇయ్యలేదయ్యా. నన్ను క్షమించు. ఇదిగో నిశ్చితమైతే వచ్చే నెలలో నాకు పెన్షన్ వస్తే ఒక 1000 రూపాయలు నాయన ఒక సంఘానికి ఒక 4 సిమెంట్ బత్తాలు కొనమని ఇస్తాయా? చెప్పబా ఓవా. చేతులెత్త ఓవా. నోరు తెరువు. నిలబడ్డా నిద్రే, కూర్చున్నా నిద్రే. చేతులెత్తండి నాన్న. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. దేవుని పరిచర్యలో మనం ఏ విషయంలో సహకరించాం? దేవుని పరిచర్యను ఏ విధంగా ప్రేమిస్తున్నాం? మనం ఆయన పనిని ఎక్కడైనా ప్రేమించినట్టుగా మనం ఉన్నామా? దేవా మా అందరితో నాతో కూడా మాట్లాడిన దేవుడు, ఇక్కడ బిడ్డలందరినీ దర్శించిన దేవుడు. మేము ఒక రెప్పపాటున తిరిగి లేవాలి. నీ రాకడ సమీపంగా ఉంది. దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, భూకంపాలు, అయ్యో మరణ ఘోష మా ప్రపంచం మీద వినబడుతుందయా. మేము ప్రార్థిస్తున్నాం యెరూషలేముకు క్షేమాన్ని దయచేయండి. యెరూషలేము మీద కుట్ర చేస్తున్న దేశాలకు సమాధానాన్ని కలుగజేయండి అయ్యా. యెరూషలేమును మీరు కాపాడండి అయ్యా. మీకు నోరు లేవారులా ఓయా. నిలబడి కూడా నిద్రేనా? నేనేమని ప్రార్థన చేస్తానా? మీరు సప్పుడు చేయక కట్టెలెక్క నిలబడరు ఎందుకు? నోరు తెరువు నాయనా. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన. అయ్యా యెరూషలేములో సమాధానం ఉండాలయ్యా. యెరూషలేము చుట్టూ నీ కంచె వేయ్యా. అయ్యా నీ సన్నిధిని ఉంచయ్యా. నీ అభిషేకము దయచేయి ప్రభువా. నీ పరలోకపు సమూహాన్ని దించండి అయ్యా. అయ్యా నీ ప్రజలను మీరు కాపాడండి. మందిరాల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, చర్చిల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి అయ్యా. నీ కృపను అనుగ్రహించు, నీ కృపను అనుగ్రహించు, నీ కృపను అనుగ్రహించు. నీ కృప ద్వారా వారిని రక్షించు, వారిని కాపాడు. మా పక్షంన మీరు నిలబడండి అయ్యా. సహాయాన్ని దయచేయండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. సహాయాన్ని దయచేయమని అడుగుచున్నా.
సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. ప్రార్థన. ఆశీర్వాదాల కారణభూతుడా, దయగలిగిన మా పరలోకమందున మా తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా నన్ను దర్శించిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు, అయ్యా ఇదిగో మేమందరము ఒక మంచి మాట విన్నాం. ఇదిగో ఈ స్థలం నుండి ఒక కొత్త మందిరాన్ని కేసంద్రంలో ఇగో ఒక బీద దైవజన్ని కట్టబోతున్నాం. ఇగో నీ బిడ్డల కానుకలు నిశ్చితమైతే ఈ నెలలో తీసుకొచ్చి ఇచ్చే మనసును దయచేయండి. మేమందరం ఇతరులను ప్రేమించే వారిగా ఉంచండి. సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ వాక్యం వారి జీవితాల్లో, వారి హృదయాల్లో స్థిరపరచండి. నూరలుగా ఫలం అనేకులను నాకు చూపెట్టి నా ప్రేరేపిస్తున్న దేవుడు, ఇదిగో ఈ పనిలో అనేకులు లేపబోతున్నాను, అనేకుల హృదయాలు తెరవబోతున్నాను, ఇదిగో నీ ద్వారా మందిరాలు కట్టించబోతున్నాను మాట్లాడిన దేవుడు, మీరు మా పక్షాన కార్యం ఆరంభించినందుకు స్తోత్రం. ఇదిగో మేము మొదట ఆ పనిని ప్రారంభించబోతున్నాం. మీరే కార్యం చేయమని నజరేయుడు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. మరి మన కేసముద్రంలో ఒక చర్చి కట్టబోతాండ్రు. మనది కాదు, మన చర్చి తరఫున ఒక చర్చికి మనం సహాయం చేయబోతున్నాం. వచ్చే వారం కానీ అటు వచ్చే వారం కానీ మీ వంతుగా ఒక్క సిమెంట్ బత్తకు పైసలు ఇస్తారా, 2 సిమెంట్ బత్తాలకు పైసలు ఇస్తారా, మీ ఇష్టం, మీ ఇష్టం. ఓకే, మీకు దయచేసి ప్రార్థన చేయండి. మన చర్చి కాదు, ఒక బీద పాస్టర్కు మన చర్చి తరఫున మొత్తం మనమే చర్చి కట్టిస్తాను. దాంట్లో మీకు ఒక సిమెంట్ బత్త ఎంత? 300 అన్న, 350 రూపాయలు ఒక సిమెంట్ బత్త. ఒక్క సిమెంట్ బత్త ఇస్తే ఆ సిమెంట్ బత్త ఇదే